అవకాశం, అద్భుత అవకాశం. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి చార్ధామ్ యాత్రలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టి పీడిస్తున్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు. మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మా బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలవు. సెల్ 9381659378. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. దేశం కోసం అమరుడైన మురళీ నాయక్ జీవితం అందరికీ ఆదర్శమని ప్రకటన. ఆలయాల్లో జనసేన నాయకుల ప్రత్యేక పూజలు. పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పిన జవాన్లకు దైవ బలం మెండుగా ఉండాలని ఆకాంక్ష. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. గుంటూరులో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కలితండాలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని చెప్పారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళి చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. మురళి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తాడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది.
వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను. జనసేన నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ సిస్టర్ షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో పూజలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని షూటీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అర్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా, దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా, ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలనేది కాదు, ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత 4 రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కలిగి వేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనే ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా అందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వాళ్ళు ముందుకు వేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పైగాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఒక గొప్పని కలిగి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వర్దు కళ్యాణి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, అప్పిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా హాజరయ్యారు. అలాగే ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతుందని, ఈ పాలనను అంతమొందించే వరకు మహిళలు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ప్రతి మహిళ గర్వపడేలాగా పాలించారు. మహిళలకు ఇచ్చిన హామీలు జగనన్న కులం, మతం, పార్టీ చూడకుండా అమలు చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళల్ని కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ మహిళల్ని కూడా మోసం చేసిందని ఆమె మండిపడ్డారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 4 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయికాయల లోడుతో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో 3 మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అందరూ కూడా కలిగి ఇద్దరికి మాధవ కలిగి అది డ్రైవర్ పదహారు మళ్ళీ ఈడు కాక ఈయన నలుగురు కాక ఇద్దరు కలిగి డ్రైవర్ దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ మేరకు పాత గుంటూరు ఉర్దూ స్కూల్లో మంగళవారం దివ్యాంగులకు పరికరాలు అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజ్జిల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి సువార్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకి పెన్షన్ పెంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దివ్యాంగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా త్వరలో దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర కోసం మేము పరిష్కారం చేస్తాం. ఎలాగంటే కొంతమంది నుంచి 22 మంది మార్పు తెలుసుకుంటుంది. తీసుకుంటారు. అనేక ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2019 పెన్షన్ తప్ప మధ్యలో పెన్షన్ ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 6,000 రూపాయలు అందిస్తున్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన కనిపించే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎలింకో మరియు ఏడీఐపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావాల్సినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి 2 నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం, దీన్ని నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతి కర్రలు కానీ బ్యాటరీ వాహనాలు కానీ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో 80% వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి
కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదర సోదరిమణులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్స్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో ఒక మనిషి సహాయంతో వారి అవసరాలు తీర్చడానికి అటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్ తీసుకున్నారు. వాటన్నిటిని కూడా తీసివేస్తారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ ఆటో కార్మికులకు ప్రమాదకరంగా మారిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ఆటో వర్కర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆటో కార్మికులపైన కొత్త చట్టాలను ప్రయోగించి విపరీతంగా అపరాధ రుసుము వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా జేఏసీ నేతలు శివాజీ, రాంప్రసాద్, పవన్ తెలిపారు. తక్షణమే జీవో నెంబర్ 21ని రద్దు చేసి ఆటో కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని వారు సూచించారు. జీవో నంబర్ 21 రద్దు చేయాలి. జీవో నంబర్ 21 వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది, సార్వత్రిక సమ్మె. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఏదైతే మోటార్ వాహనాల చట్ట సవరణ జీవో నెంబర్ 21 అది రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది న్యాయ సంహిత. బండి ప్రమాదం జరిగినప్పుడు మరి యాక్సిడెంట్ అయిన ప్రాంతం నుంచి డ్రైవర్ కనుక పారిపోతే మరి డ్రైవర్ 10 సంవత్సరాల పైన జైలు శిక్ష విధించాలని, అదేవిధంగా 10 లక్షల రూపాయల పైన జైలు పైన విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. 106(1)(2) చట్టంలో చేయని పొందుపరిచారు. అది తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, సిఐటియు, ఏఐడిసి, ఏఎన్డిసి స్వతంత్ర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఈ సమ్మె ప్రిపరేషన్ గా ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అదే కాదు, ఈ రోజు చూసుకున్నట్లయితే ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ రకాల వృత్తులు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఆటోలు కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీల దగ్గర ప్రతి నెల కిస్తీలు కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ స్వయం ఉపాధి పొందుతా ఉన్నారు. వివిధ ప్రాంతాలకి గర్భిణీ స్త్రీలని, పిల్లల్ని, అదేవిధంగా వృద్ధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇది ఆదాయ వనరులుగా భావించి రకరకాల చట్టాల్లో మార్పులు చేసి 1988 మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేసి ఈ విధమైనటువంటి తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం కోసం గుంటూరు మొత్తంలో ఉన్నటువంటి అన్ని ఆటో రంగం సంబంధించి మేము కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాము. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగాను ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని ఇంతవరకు దాని ఆచూకీ కూడా లేకుండా చేసింది ప్రభుత్వం. అలాగనే ప్రభుత్వం మనకి మోటారు వాహనాల మీద సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా తక్షణమే తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అలాగనే జీవో నెంబర్ 2131 కూడా వెంటనే రద్దు చేయాలి. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా 20వ తారీఖు జరిగే సమ్మెను వైఎస్ఆర్టీసీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాము. ఇవాళ చూస్తున్నాము, ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు గెలిచింది. 3వసారికి 29,000 కోట్లు ఉంటే దాన్ని 4 చేశాడు. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆటో కార్మికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇస్తే దానికి 10,000 రూపాయలు కూడా ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఏంటి పొల్యూషన్ ఇవన్నీ బ్రేక్ చేయించుకున్నారు. ఈ రోజు ఆటో డ్రైవర్ కి భార్య పిల్లలు తాకట్ల పెట్టి ఈ రోజు బళ్ళు పని చేయించుకొని కిస్తీ కట్టాల్సి వస్తుంది. 15,000 ఇస్తున్నారు. 15,000 కదా 10,000 ఏముండే బోర్లు ఏడుస్తున్నారు ఈ రోజు. అలాగే ఆటో డ్రైవర్ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కాకూడదు, ఆటో డ్రైవర్ పిల్లలు కూడా విద్యావంతులు కావాలని అమ్మఒడి కానీ విద్యా కానుక కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. తక్షణం ఏమి చేసి రేపు రాష్ట్ర సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన ఆందోళన 16 రోజుకి చేరింది. ఇందులో భాగంగా మంగళవారం నాటి రిలే దీక్షలకి ఏఐటీయూసీ నేతలు మేడ హనుమంతరావు, రావుల అంజుబాబు, అరుణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. 6 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. కమ్యూనిటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ల సేవలను గుర్తించి పెండింగ్ వేతనాలు విడుదల చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు 20వ తారీఖున మే 20వ తారీఖున దేశంతా కూడా ఫోన్ తీసుకొస్తున్నాం. ఏదో ఉండడంలో అప్పుడే కార్మికులు మొత్తం కూడా బానిసలుగా మార్చి ఏ విధంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి పుట్టినటువంటి కార్మికుల కోసం ఏర్పడినటువంటి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ చట్టాలు మొత్తం కూడా రద్దు ఐక్యత 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 అత్త బకాయిల్లో అత్త బకాయి హెల్త్ ఆఫీసర్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 రోజుల నుండి ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి గతంలో పిఎఫ్ రికవరీ చేసి ఇప్పుడు పిఎఫ్ని రికవరీ చేయడం ఆపేశారు. కాబట్టి ఆ పిఎఫ్ని రికవరీ పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ఇంటి అద్దెలు వాళ్ళు ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఆఫీసు అద్దె బకాయిలు గవర్నమెంట్ భరించాలి. కానీ వీళ్ళు ఉద్యోగస్తులుగా వీళ్ళు జీతం నుంచి తెలుస్తా ఉన్నారు. వాళ్ళ అద్దెలు ఓనర్స్ మాత్రం నానా ఇబ్బంది పెట్టి ఖాళీ చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే కానీ ప్రభుత్వానికి మాత్రం చెమ్మ కుట్టినట్టుగా లేదు. అదేవిధంగా వాళ్ళ బకాయిలు ఇవ్వాలి. అదేవిధంగా 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 23% జీతపత్యాలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు చూడకుండా వీళ్ళ చేత రోజు 10 గంటలు 12 గంటలు పనిచేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా నామమాత్ర జీతాలు కూడా ఇస్తూ వాటిని కూడా బకాయిలు పడి 5 నెలలు 6 నెలల పాటు ఇస్తూ ఇవాళ నానా ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ మేము గత 16 రోజులుగా ఇక్కడ సమ్మెలో కూర్చొని ఉన్నాము. గర్భవతులు ఉన్నారు, ఇక్కడ బాలింతలు ఉన్నారు, ఆడవాళ్ళు ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఉన్నారు. గుంటూరులో ఎండలు ఏ రకంగా ఉంటాయో తెలుసు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి నిరసన అనేది తెలియజేస్తున్నారు. ఈ రకంగా మేము నిరసన తెలియజేస్తున్నా కానీ 16 రోజుల నుంచి కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకొని దూరంలో ప్రభుత్వం నడుస్తుంది. దీనిలో భాగంగా మాకు రావాల్సినవి అడిగితే ఏదో మాకు ఎప్పుడైనా వచ్చేవే ఇన్సెంటివ్ అనేవి అవి ఒక్కసారిగా అట్లా ఆశ చూపించి మిమ్మల్ని వెళ్ళిపోండి అన్న ధోరణితో గవర్నమెంట్ ముందుకు తెస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు 8 ఉన్నాయి. ఆ న్యాయమైన 8 డిమాండ్లు మీరు పిలిచి దానికి అనుగుణంగా మాట్లాడి చేసేదాకా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సమస్యలు అనేవి న్యాయమైనవి, మీరు పిలిచి మాతో మాట్లాడండి అని మేము పిలుస్తున్నా కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి రోడ్ల మీదకి వచ్చి. దయచేసి రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జమలయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకి తక్షణమే గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో
తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేసేవాళ్ళు. 40 రోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం చాలా దుర్మార్గం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులకి భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభల్లోనే కౌలు రైతులు గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి గత సంవత్సరం ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు కాల పరిమితి దాటిపోయింది. మరి ఈ సంవత్సరం కౌలు గుర్తింపు కార్డులు ఇంకా ఇవ్వలేదు. మరి కౌలు రైతుల గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం ఎలా అమలు చేస్తారు అంటే మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేయడానిక, దగా చేయడానిక అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని రాష్ట్ర కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల విత్తన రాయితీతో ఇచ్చిన విత్తనాలు అందరూ, పచ్చి రొట్ట విత్తనాలు ఎవరు, వ్యవసాయ పరికరాలు ఎవరు, అందువల్ల వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే కష్టం అవుతుంది. అందుకని ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో అంశం అంటే పంట రుణాలు. వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో ఈ రోజు కౌలు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. గుర్తింపు కార్డు లేకపోతే పంట రుణాలు తెచ్చుకోలేరు, వడ్డీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం కార్డులు ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు అందించి భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని, భారత సైన్యానికి విజయం చేకూరాలని, దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పించి మంగళగిరికి చెందిన జొన్నాదుల బాలాజీ అనే వ్యక్తి ఉపవాస సంకల్ప దీక్షను స్వీకరించారు. దీక్షను జయప్రదంగా కొనసాగించే భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో దీక్షను విరమించనున్న ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి తన సంకల్ప దీక్ష ఉద్దేశాన్ని తెలియజేశారు. గత సంవత్సరం 2024లో దసరా 10 రోజుల పాటు మరియు కార్తీక మాసం 21 రోజుల పాటు ఈ దీక్షను చేసి మరలా మూడవసారి ఈ ఏడాది 27 రోజుల పాటు సంకల్ప ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని మార్చి 15 నుంచి ఏప్రిల్ 12 వరకు చేపట్టడం జరిగిందని బాలాజీ తెలిపారు. శ్రీ బాలాజీ గారు వారి గురువు గారుగా మంగళాద్రి క్షేత్రంలో నరసింహస్వామి వారి యొక్క పట్టబురానటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వంటి పరాశరం కేశవాచార్య గారి గురువు గారుగా ఉండి వారి దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఉపవాస మంత్ర దీక్షని స్వీకరించి మన దేశంలో చుట్టుపక్కల వంటి గ్రామాల్లో కానీ మన అమరావతి రాజధానిలో కానీ అదేవిధంగా భారతదేశంలో కూడా మన మీద అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అటువంటి వాటి నుంచి కూడా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఈ ఉపవాస దీక్ష చేశారు. ఈ యొక్క కార్తీక మాసంలో 21 రోజు ధన్యవాదాలు. అలాగే నేను ఈ రోజు 28వ రోజు సంకల్ప దీక్ష. మరి ఈ సంకల్ప దీక్ష గొప్పతనం నరేంద్ర మోదీ గారు చేశారు తొలిసారిగా. తర్వాత మనం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేశారు. అలాగే ఈ దీక్ష చాలా కఠోరమైన దీక్ష. తొలిసారిగా కేశవ గారు ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠినమైన నియమాలతో ఈ దీక్షను పాటించాలి. మరి నాకు ఎంతో ఆరోగ్యంగా ఆ భగవంతుడు తోడుగా ఉంటూ ఈ దీక్ష చక్కగా జరుగుతుంది.
అలాగే మన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చక్కగా రాజధాని ఏర్పడాలని కూడా నేను ఇంతకుముందు 9 రోజులు అలాగే 21 రోజు చేశాను. మరి ఈ రోజు మనకి పాకిస్తాన్ మనకి యుద్ధం జరుగుతుంది కనుక జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. దానిలో భాగంగా ప్రతినిత్యము కూడా దేవాలయంలో రాజా, రాష్ట్రము, గ్రామము, దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రతినిత్యము స్వామికి ఆరాధన చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా సనాతన ధర్మ రక్షకులైనటువంటి ఇటువంటి కొంతమంది అందరూ కూడా అనేక రకాలైనటువంటి దీక్షలను చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మన మంగళగిరికి చెందినటువంటి ఈ బాలాజీ అనేటువంటి ఆయన ఈ ఉపవాస దీక్ష చేయడం అలాగే చాలా విశేషమైన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. దేశం కోసం అమరుడైన మురళీ నాయక్ జీవితం అందరికీ ఆదర్శమని ప్రకటన. ఆలయాల్లో జనసేన నాయకుల ప్రత్యేక పూజలు. పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పిన జవాన్లకు దైవ బలం మెండుగా ఉండాలని ఆకాంక్ష. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. గుంటూరులో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.